న్యూస్ 9 టీవీకి స్వాగతం. సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్, వెండి తెరపై మెరుపులు, కానీ తెర వెనుక మాత్రం ఊహించని స్కామ్. అవును, మీరు వింది నిజమే. ప్రముఖ యూట్యూబర్ నటి రమానందన ఆలియాస్ నందు కుటుంబం ఇప్పుడు తీవ్రమైన చీటింగ్ కేసులో చిక్కుకుంది. లక్షల్లో కాదు, ఏకంగా 15 లక్షల వీసా మోసం కేసులో ఇబ్రహీంపట్నం పోలీసులు ఈమెపై మరియు ఈమె కుటుంబంపై కేసు నమోదు చేశారు. అసలు ఏం జరిగింది, ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. లండన్ కలలతో వెళ్లిన ఒక సామాన్యుడిని నట్టేట ముంచారు ఈ కేటుగాళ్లు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన మామిళ్లపల్లి శివక్రాంతి కుమార్ అనే యువకుడు యూకేలో ఉంటున్న సమయంలో అతని వీసా గడువు ముగిసిపోవచ్చింది. అదే సమయంలో అతను డెస్టినీ కన్సల్టెన్సీ అనే సంస్థను ఆశ్రయించాడు. మీరేం కంగారు పడకండి, ఇండియాలో ఉన్న మా బ్రాంచ్ లో డబ్బులు కడితే క్షణాల్లో మీ యూకే వీసా రెన్యువల్ ప్రాసెస్ పూర్తి చేస్తామంటూ ఆ కన్సల్టెన్సీ నిర్వాహకులు నమ్మబలికారు. సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ చూసి నమ్మాడో లేక కన్సల్టెన్సీ మాటలు నమ్మాడో గాని ఆ బాధితుడు ఏకంగా 15 లక్షల రూపాయలు చెల్లించాడు. అక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. డబ్బులు చేతికందే వరకు స్వీట్ గా మాట్లాడిన నిర్వాహకులు ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించారు. నెలలు గడుస్తున్నా వీసా రాలేదు. పోనీ కనీస సమాధానం కూడా లేదు. డబ్బులు పోయాయి, అటు వీసా లేదు. తాను దారుణంగా మోసపోయారని గ్రహించిన బాధితుడు శివకాంతి కుమార్ నేరుగా పోలీసులను ఆశ్రయించాడు. ఇక్కడే ఈ కేసు స్టేట్ వైడ్ సెన్సేషన్ గా మారింది. ఈ డెస్టినీ కన్సల్టెన్సీ వెనుక ఉన్నది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు. పోలీసులు ఎఫ్ఐఆర్ ప్రకారం ముగ్గురిపై క్రైమ్ నెంబర్ 515/2025 కింద కేసు నమోదైంది. జాగర్లమూడి మధుకర్, డెస్టినీ కన్సల్టెన్సీ డైరెక్టర్ రమణానందన ఆలియాస్ నందు, మధుకర్ భార్య ప్రముఖ యూట్యూబర్ మరియు నటి, మధుకర్ తండ్రి గుంటూరు నివాసి. ట్విస్ట్ ఏంటంటే మన శంకర వరప్రసాద్ వీడియోల ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎంతో పాపులర్ అయిన నటి నందు ఈ తరహా లీగల్ వివాదంలో ఇరుక్కోవడంలో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనా? ఇంకా పెద్ద స్కామ్ ఉందా? ఇది కేవలం ఒక్క శివక్రాంతి కుమార్ కథ మాత్రమేనా, లేక దీని వెనుక వందల మంది బాధితులు ఉన్నారా? పోలీసుల అనుమానాలు నిజమైతే ఇది టాలీవుడ్ మరియు యూట్యూబ్ సర్కిల్స్ ని కుదిపేసే అతిపెద్ద వీసా స్కామ్ కాబోతుంది. ఈ డెస్టినీ కన్సల్టెన్సీ ద్వారా ఇంకా చాలా మంది అమాయక నిరుద్యోగులు, విద్యార్థులు మోసపోయి ఉంటారని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. మిగిలిన బాధితుల వివరాలను కూడా పోలీసులు ప్రస్తుతం సేకరిస్తున్నారు. సెలబ్రిటీ ఇమేజ్ ని అడ్డం పెట్టుకుని ఇలాంటి కన్సల్టెన్సీ మోసాలకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా విచారణ సాగుతుంది. యూట్యూబ్ లో రంగుల ప్రపంచాన్ని చూసి నమ్మి మోసపోకండి అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ వీసా స్కామ్ కేసు ఎటువైపు తిరుగుతుంది? నటి నందు మరియు ఆమె భర్త దీనిపై ఎలా స్పందిస్తారు? పోలీసుల తదుపరి యాక్షన్ ఏంటి? ఇలాంటి మరిన్ని సంచలన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.